హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్లు ఏ విజువల్ బేస్డ్ సినిమా వచ్చినా ముందు ఓం రౌత్ పై పడిపోతున్నారు అభిమానులు. అకేషన్ దొరికితే చాలు అటు ఇటు వాయించేస్తున్నారు పాపం. ఇదంతా చూశాక అనవసరంగా ఆదిపురుష్ చేశానేమో అని ఓం రౌత్ బాగా ఫీల్ అవుతుంటాడు. అందులోనూ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్తో ఎందుకురా బాబు ఇలాంటి సినిమా చేశాను అని బాధపడుంటాడు. ఒకవేళ ఆయన బాధపడకపోయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రతి నిమిషం అది గుర్తు చేస్తూనే ఉంటారు. వాళ్లకు యూట్యూబ్లో అయినా బెస్ట్ విజువల్ షాట్ ఒక్కటి కనిపిస్తే చాలు వెంటనే ఓం రౌత్ను ట్యాగ్ చేసేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా హనుమాన్ సినిమా వచ్చింది. అందులో గ్రాఫిక్స్ అద్దిరిపోయాయి. అవుట్పుట్ మామూలుగా లేదు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్కు ఫిదా అయిపోతున్నారంతా. అసలు ఇలా కదా ఓ సినిమా తీయాల్సింది, ఏం తీశాడ్రా బాబు, ఆ మేకింగ్కు సలాం చెప్పాల్సిందే అంటూ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఓం రౌత్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. హనుమాన్ సినిమాకు మేకర్స్ పెట్టిన ఖర్చు మహా అయితే 25 కోట్లు దాటదు. నిర్మాత 50 కోట్లకు పైగా లెక్కలు చెప్తున్నాడు. కానీ దర్శకుడు చెప్పిన లెక్క మాత్రం 25 కోట్ల లోపే. కానీ ఆ సినిమా అవుట్పుట్ మాత్రం 200 కోట్ల సినిమాకు పైగానే అనిపిస్తోంది. అసలు 25 కోట్లతో ఈ రేంజ్ అవుట్పుట్ ఎలా ఇచ్చాడనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఆ క్వాలిటీ చూస్తుంటే మతులు చెడిపోతున్నాయి. థియేటర్స్ అన్నీ జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతున్నాయి. ఈ విషయంలో దర్శకులు అంతా ప్రశాంత్ వర్మ నుంచి చాలా నేర్చుకోవాలని నెటిజన్లు చెప్తున్నారు. ఇక మొన్న సలార్ విడుదలైనప్పుడు కూడా ప్రభాస్ను వాడుకునే పద్ధతి ఇది అంటూ ఓం రౌత్ను ఆడుకున్నారు అభిమానులు. ఇప్పుడు విజువల్ బేస్డ్ సినిమా వచ్చేసరికి దీన్ని చూపించి ఆడుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఆడుకోవడం అయితే కామన్ గా మారింది. ఓం రౌత్ ఈ దాడి నుంచి బయటపడాలంటే ఎన్ని యుగాలు పడుతుందో మరి.